సిటీ న్యూస్కు స్వాగతం. దివంగత శాసనసభ్యుడు వంగవీటి మోహనరంగ 77వ జయంతిని వాడవాడలా వివిధ పక్షాలు ఘనంగా నిర్వహించాయి. దివంగత శాసనసభ్యుడు వంగవీటి మోహనరంగ 77వ జయంతిని వాడవాడలా వివిధ పక్షాలు ఘనంగా నిర్వహించాయి. దివంగత శాసనసభ్యుడు వంగవీటి మోహనరంగ 77వ జయంతిని వైసీపీ ఘనంగా జరిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కులమతాలకు అతీతంగా కృషి చేసిన రంగ చిరస్మరణీయుడని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వంగవీటి రంగ చిత్రపటానికి మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బోరగడ్డ రమేష్ నాయుడు, గాజుల భగవాన్, రాసంశెట్టి వాణిశ్రీ, బోరగ రామారావు తదితరులు పాల్గొన్నారు. చిలకలపూడి సెంటర్తో సహా పలు ప్రాంతాలలో వైసీపీ నాయకులు పేర్ని కిట్టు తదితరులు వంగవీటి రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వంగవీటి మోహన్ రంగ గారి జయంతి వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. రంగ గారి జీవితం అనేది వయసులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క వ్యక్తికి జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం లాంటిది. ముఖ్యంగా రంగ గారు ప్రజల కోసం పోరాటం చేస్తున్నప్పుడు అధికారమా ప్రతిపక్షమా ఏది చూసుకోకుండా ప్రజలకు మంచి చేయాలంటే ఉండాల్సింది అధికారం కాదు, ప్రజలకు మంచి చేయాలంటే వాళ్ళ సమస్యను వినేంత ఓపిక ఉండాలి, వాళ్ళ సమస్య కోసం పోరాటం చేసేంత పోరాట పటిమ ఉండాలి అని రంగగారి జీవితం చూస్తేనే తెలుసు. కాబట్టి అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతో ఉండటం, ప్రజల సమస్యలను తెలుసుకోవడం, ప్రభుత్వాల నుంచి ప్రజలకు అందాల్సింది అందకపోయినప్పుడు వాళ్ళ కోసం వాళ్ళతో నిలబడి పోరాటం చేయడం అనేది ఆయన జీవితం ప్రతి ఒక్క నాయకుడికి నేర్పే పాఠాలు, ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న మాలాంటి వారికి నేర్పే పాఠాలు. కాబట్టి ఖచ్చితంగా ఆయన జీవితాన్ని, ఆయన నేర్పిన విలువల్ని ముందుకు తీసుకెళ్తూ రంగా గారంటే కేవలం జోహార్లో లేదా ఆయన పుట్టినరోజుకో చనిపోయిన రోజుకో కేవలం ఆయనకి దండో పూలమాలో వేసి జేజేలు కొడతాం కాదు. ఖచ్చితంగా ఆయన యొక్క ఆలోచనలు ముందరికి తీసుకెళ్ళటం, ఖచ్చితంగా ప్రజలతో ఉంటాం, ప్రజల కష్టాలు ఏమన్నా ఉన్నా తెలుసుకుంటాం, వాటికి తగినట్టుగా పోరాటం చేస్తామని అందరికీ తెలియజెప్తూ జోహార్ వంగవీటి. మరి గౌరవనీయులు ఎంతో మంచి మనిషి వంగవీటి మోహన్ రంగ గారి జయంతి 77వ జయంతి జరుపుకోవటం ఈరోజు మరి మనకు చాలా బాధాకరమైన విషయమైనా సరే మనం కాలంతో అనుగుణంగా మనం ప్రతిదీ స్వీకరించే పరిస్థితి మరి మనిషిగా మనకు బాధ్యత ఉన్నది. అలాగే ఇలాంటి ఎంతో ప్రజలకు సేవ చేసి మంచి మనుషులు మరి చనిపోవటం అనేది రాజకీయాల్లో సర్వసాధారణం అయిన ఇలాంటి సంస్కృతిని ప్రేరేపించేటటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజలు కూడా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండరు. ఇలాంటి రౌడీ రాజకీయాల్లో చేయకూడదు. ఏదన్నా సరే ప్రజల్లో మంచిగా మనిషిగా గుర్తింపు పొందాలంటే మన గెలుపు ఓటములకు అనుగుణంగా ప్రతిదీ స్వీకరించాలి. రెండు కూడా సమానంగా భావించినప్పుడే ప్రజలకు తోడుగా ఉండాలి. ఒక ప్రభుత్వం మీద వాళ్ళకి నమ్మకం లేకుండా ఇంకో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు ప్రజలకు అండదండగా ఉండాలి. కానీ ప్రజలను భయభ్రాంతులు చేసి అరాచకాలు సృష్టించడం ఎంతవరకు కరెక్టో మరి ప్రజలందరూ కూడా గమనించాలి. ప్రతి ఒక్కరు మనిషిగా ముందు మనిషిగా సమాజానికి సేవ చేసిన తర్వాతే ఏదైనా అధికారమైనా మరి ఏదైనా హోదా అయినా ఏదైనా వచ్చేది ఆ మనిషిని బట్టే. కానీ ఇవాళ ఉండొచ్చు రేపు పోవచ్చు అధికారం అన్నది. అలా మోహన్ రంగ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, రంగా గారు ఆయన పేద బడుగు బలహీన వర్గాలకి అన్ని విధాలా సహాయం చేయబడిన మనిషి. ఈరోజు రాజకీయంగా ఎవరైతే ప్రజల అవసరాల కోసం, సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు భౌతికంగా మన మధ్య లేకపోయినా కానీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారు అనే దానికి నిదర్శనమే మోహన్ రంగ గారు అని చెప్పి తెలియపరుస్తూ, వాళ్ళ రాజకీయాల్లో సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి కృషి చేసిన వ్యక్తే రంగా గారు అని తెలియపరుస్తూ మీ దగ్గర సెలవు.
గూడూరు గాంధీబొమ్మ సెంటర్లో కీర్తిశేషులు వంగవీటి మోహనరంగ 77వ జయంతిని ఘనంగా నిర్వహించారు. గూడూరు గాంధీబొమ్మ సెంటర్లో కీర్తిశేషులు వంగవీటి మోహనరంగ 77వ జయంతి సందర్భంగా రాధారంగ మిత్రమండలి సభ్యులు మరియు వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు ఆయన విగ్రహానికి పూలదండలు వేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన బతికి ఉంటే ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేవారని, కొన్ని దుష్టశక్తుల వలన చనిపోయారని, చనిపోయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు పోతనస్వామి, టీడీపీ జిల్లా నాయకులు అన్నం హరిరామకృష్ణ, రాధారంగ మిత్రమండలి సభ్యులు పోతన రామోజీ, ఆకునూరి వల్లపరావు, ఎన్ఏ బేగ్, గమ్ని కృష్ణ, రాసంశెట్టి దుర్గారావు, విజయ్ కొండ మరియు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. రంగా గారు చనిపోయిన నాటికి ఇక్కడ ఉన్న యువత కూడా చాలా మంది ఇక్కడ పుట్టుంటారు. మరి వారి గొప్పతనం చనిపోయిన తర్వాత ఏ మనిషి అయిన విలువ చనిపోయిన తర్వాత వారి గొప్పతనం బయటపడుద్ది. మరి రంగా గారు చేసిన సేవలు కానీ, కార్యక్రమాలు కానీ, ప్రజలకు చేసిన మా సేవలు కానీ ఈ రోజున యువతంతా కూడా ముందుకు తీసుకుని వారి ఆశయ సాధన కోసం నడుం బిగించి ఈ రోజున ఈ కార్యక్రమాలు చేస్తున్న అందుకు వారందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు, నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ దురదృష్టం ఆ రోజున ఆయన చనిపోకుండా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నో మార్పులు జరిగాయి. ఈ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఆయన ఎదిగేవాడు. ఈ రోజున ఏదో రోజున ముఖ్యమంత్రి పార్టీకి చేసే ఉంటాడు. ఈరోజు బతుకుంటే రంగా గారు మరి దురదృష్టం ఆయన కోల్పోవటం. మరి వాళ్ళ పొడుగు బలహీన వర్గాలకు కానీ, కాపు యువతలకు కానీ మరి ఆయన వేసిన పునాది అలాంటిదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రంగా గారి ఆత్మకి శాంతి కలగాలని మనసా వాచ ఆశిస్తూ కుర్రోళ్ళందరికీ కూడా, యువత అందరికి కూడా, కాపు యువత అందరికి కూడా, అన్ని పార్టీలో ఉన్న యువత అందరికి కూడా ధన్యవాదాలు. అన్ని పార్టీల నాయకుల కార్యకర్తలకు ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ బిఎం రంగా గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఇదే కాకుండా ఆయన కొన్ని తరాల పాటు పేద ప్రజలు నిలబడిపోయి ఈ రోజుకి ఆయన మరణం ఉన్నా సరే, మరణించినా సరే ఆయన జీవించున్నట్టే కార్యక్రమాలు చేస్తున్నారు యువత. అంటే ఆయన ఎటువంటి నాయకుడు అనేది మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు రంగా గారి సంగతి. మరి ఇటువంటి రంగా గారి ఆశయాలని అందరూ కూడా యువత ముందుకు తీసుకెళ్లాలని, పేద ప్రజలకు అండగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు. సందర్భంగా బడుగు బలహీన వర్గాల పేదల పెన్నిదైనటువంటి వంగవీటి మోహనరంగ గారి ఈ జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించిన ఏర్పాటు చేసిన యువతందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరణం లేని నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటే ఒక్క వంగవీటి మోహనరంగ గారు ఒక్కడే. ఆయన యొక్క ఆశయాల కోసం ఇవాటి వరకు నిరంతరం శ్రమిస్తూ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. వంగవీటి మోహనరంగారావు గారు కానీ ఆయన జీవించుంటే ఎప్పుడూ ముఖ్యమంత్రి అయిపోయాడు. ఆయన రాష్ట్రాన్ని శాసించే స్థాయిలో ఉండేవాడు. అలాంటి మంచి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ కోల్పోవడం మనందరికీ బాధాకరం. ఈ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు. 41వ డివిజన్లో వెండి పని కార్మికుడిపై కొందరు యువకులు దాడి చేశారు. 41వ డివిజన్లోని వెండి పని కార్మికుడిపై కొందరు యువకులు దాడి చేశారు. 41వ డివిజన్ పరిధిలోని రాజీవ్ నగర్లో వెండి పని కార్మికుడు కొండ్రు అంజిపై కొందరు యువకులు దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలైన అంజిని చికిత్స నిమిత్తం స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా వెండి షాప్ యజమాని కె త్రినాథ్పై కూడా వారు దాడి చేశారు. పండు, గోవింద్ అనే యువకులు తమపై దాడి చేశారని త్రినాథ్ తెలిపారు. నా పేరు కొండ్రు అంజి అండి. నేను త్రినాథ్ దగ్గర వెండి పని చేసుకుంటున్నా బలరాంపేట అన్నది. అయితే నేను పని చేసుకుంటుంటే ఆయన వచ్చారండి. పండు ఇంకా పక్కన వాళ్ళ ఫ్రెండ్ గోవింద్ అంట. వాళ్ళు నన్ను వచ్చి కత్తితో పొడిచారండి. ఇక్కడ ఇవన్నీ చేతులు ఇద్దరండి. ఆ పండు గోవింద్ ఒకడేమో కడుము పట్టుకొని తల మీద కొట్టాడండి. ఒకడేమో చేతికి కడుము వేసుకొని తల మీద కొట్టాడు. ఇంకోడేమో కత్తిచ్చుకొని ఇవన్నీ పొడిచేస్తున్నాడు. కారణం అంటే అప్పుడు వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళానని ఇట్లా చేస్తున్నాను నన్ను. ఇప్పుడు ఆల్రెడీ కేసులో ఉంది. కోర్టుకి నన్ను వేసారు, జైల్లో కూడా పెట్టారు నన్ను. ఇప్పుడేమో మళ్ళీ ఇట్లా నన్ను బతకనవరాను. ఇప్పుడేమో నన్ను బతకనవరు మాలనా కొడక నువ్వెంత, నీ బతుకంత, మా పిల్లల్ని తీసుకెళ్తావేంటి, నిన్ను బతకనవను, ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నావునో అసలు ఇక్కడ నేను ఈ ఏరియాలో ఉంచున్నాను, నిన్ను మీ అమ్మనే మీ నాన్నే చంపేస్తాం, ఇంకెక్కడ ఇక్కడ ఉన్నాము అసలు
మిమ్మల్ని బతకను అని చెప్తున్నారండి అని చెప్తున్నారు. రేపు నువ్వు బజార్లో ఎక్కడ కనపడినా నరిగేస్తా నిన్ను మీ అమ్మని నరిగేస్తా అని చెప్తున్నారండి వాడు. ఇతను మా మేనల్లు అండి, మా అక్కయ్య గారి అబ్బాయి అండి. మేము అందరం పనిలోకి వెళ్ళిపోయామండి. అయితే మాకు ఫోన్ చేశారు, ఇట్లా గొడవ అవుతుందంటే మేము హడావిడిగా ఇంటికి వచ్చేటప్పటికి కుర్రోడిని కొట్టేసి మెట్ల మీద పడిపోయి ఉన్నాడండి. మేము 108కి ఫోన్ చేసి హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఏం జరిగింది అని ఇక్కడికి వచ్చి మేము తెలిస్తేనేమో పలానా కొమ్ము పండు గోవింద్ అని ఈయన రాళ్ళతోని చేతిలో ఉన్న కడితో మరి కత్తులతో కూడా గాయం చేశారండి. ఇక్కడ గాయాలు కూడా ఉన్నాయి. అది ఏదో అమ్మాయి గొడవ అంటే తీసుకెళ్ళిపోయాడండి. అమ్మాయి వీళ్ళిద్దరూ ఇష్టపడి వెళ్ళిపోయారు. అది కేసు కూడా పెట్టారు. కేసు పెట్టి కుర్రోడు కూడా జైలు చేసి వచ్చాడండి. 2 నెలలు జైలు కూడా 2 నెలలు వచ్చాడండి. ఇక్కడికి వచ్చి హాస్పిటల్ తీసుకొచ్చామండి. హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత మా ఇంటి మీదకి వచ్చి మా అక్కోళ్ళని మా భార్యని పార్టీ పరంగా గొడవలు వాళ్ళకి మాకు కూడా ఏమి లేవండి. ఇంతవరకు ఏమి లేవండి. అసలు మేము పార్టీ పరంగా అసలు వెళ్ళమంట, జోలికి కూడా వెళ్ళము. వాళ్ళు మరి ఇంటి మీదకి వచ్చి దాడి చేశారండి. మమ్మల్ని చంపుతానని కూడా బెదిరిస్తున్నారండి. మరి మాకు రక్షణ కావాలి, మేము పోలీసు వారు కూడా సహకరిస్తామని చెప్పి కేసు కూడా పెడతానికి వెళ్ళామండి. ఇంతవరకు మరి కేసు కూడా ఫైల్ చేయలేదు. మేము వచ్చే చాలాసేపు అవుతుంది. సిఐ గారు వచ్చారు, చూసి వెళ్ళిపోయారండి. మరి మాకు న్యాయం జరగాలని చెప్పేసి మేము ప్రచారం, మాకు న్యాయం జరగాలని చెప్పేసి అయితే వేరే గొడవ, అమ్మాయి మ్యాటర్ గొడవ అయితే అది జైలుకి కూడా వెళ్ళొచ్చాడు. 15 రోజులు అవుతుంది. నా కొట్లోకి వచ్చాడు. నేను కొట్లో పెట్టుకున్న తర్వాత రాత్రి నుంచి నాకు ఫోన్ కాళ్ళు గట్రా బెదిరిస్తున్నారు, కరోనా మానిపించామని. నేను పొద్దున్న ఫోన్ చేసి వాళ్ళకి పిన్నింటి అయ్యప్పను కొమ్ము పండు అనే కుర్రోడు, నా గోవింద్ అనే కుర్రోడు అని నన్ను బెదిరిస్తున్నారు. నేను పొద్దున్న ఫోన్లు చేసి వాళ్ళు బతిమాల 3 నెలలు టైం ఇవ్వండి, నా పొట్ట మీద కొట్టమాకండి, 3 నెలల్లో నేను కుర్రోడిని మానిపిస్తా, వేరే కుర్రోడిని చూసుకుంటా అని చెప్పా. పొద్దున్న 11 దాకా వాళ్ళకి బతిమాలి చేసి అన్నీ చేస్తే మధ్యాహ్నం 2:30కి వచ్చి నా ఇంటికాడికి వచ్చి నా పనిని మా కుర్రోడిని నన్ను కలిపి కొట్టారు. ఇంట్లో ఆడవాళ్ళు వస్తే ఆడవాళ్ళు కూడా పచ్చిబూతులు తిట్టి వెళ్ళారు. వెండి గట్ట నా దగ్గర వెండి సామాన్లు గట్ట అన్నీ ఇసేసి వెళ్ళిపోయారు. ఇంట్లో నుంచి సామాన్లు గట్ట అదన్నా జరిగింది. నన్ను కూడా కొట్టారు. నాకు కూడా బ్లడ్ వచ్చింది నోట్లో. మా కుర్రోడిని అయితే ఆడి చెయ్య గట్ట డ్యామేజ్ అయింది. మరి ఏం దెంతో కొట్టారో తెలియదు. నేనైతే కొట్లో పని చేసుకుంటున్నాను. ఇద్దరం కలిపి వాళ్ళు వచ్చి సన్నగా ఇద్దరు కలిపి వచ్చి కొట్టారు. బయట ఏమో సతీష్ అనే కుర్రోడు ఉన్నాడు. దివంగత శాసనసభ్యుడు వంగవీటి మోహనరంగ అందరివాడు అని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. దివంగత మాజీ శాసనసభ్యుడు వంగవీటి మోహనరంగ అందరివాడు అని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రంగ వ్యక్తి కాదు శక్తి అని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. దివంగత మాజీ శాసనసభ్యుడు వంగవీటి మోహనరంగ 77వ జయంతి సందర్భంగా చిలకలపూడి సెంటర్లో వంగవీటి విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రేవతి సెంటర్లో రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ, జనసేన నాయకులు రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగాను ఇప్పటికీ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. రంగా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బండి రామకృష్ణ, మాదివాడ రాము, టీడీపీ నాయకులు మోటమరి బాబా ప్రసాద్, ఇలియాస్ పాషా, కరెడ్ల సుశీల, రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి 77వ జయంతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకుంటా ఉన్నారు. ఈరోజు మచిలీపట్నంలో కూడా అన్ని ప్రాంతాల్లో ఆయన విగ్రహాలకి నివాళులు అర్పించుకోవడం జరుగుతోంది. మరి రేవతి సెంటర్లో ఉన్నటువంటి రాధారంగ మిత్రమండలి బుల్లెట్ ధర్మ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి ఈరోజు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున రాధారంగ మిత్రమండలి నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ విగ్రహానికి ఒక చరిత్ర ఉంది. 1995-96 సంవత్సరంలో ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఆనాడు కమిటీ సభ్యులు నిర్ణయించినప్పుడు చాలా ఇబ్బందులు పెడితే మరి ఆ రోజు మాజీ అంబడి బ్రాహ్మణి గారు మరి తోడుగా ఉండి నిలబడి మరి మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని గారు ఆయన కుటుంబం ఇబ్బంది పెట్టినా కూడా లెక్క చేయకుండా పోరాడి నిలబడి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మరి దానికి కమిటీ సభ్యులు మనస్ఫూర్తిగా అభినందిస్తూ అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం జయంతి అలాగే వర్ధంతి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఎందుకంటే రంగా గారు అంటే అందరికీ అభిమానం ఉంది. కుల మతాలకు అతీతంగా ఆయన నాయకుడు. ఇవాళ అటువంటి నాయకుడిని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసమే ప్రతి ఒక్కరూ కూడా మరి నివాళులు అర్పించుకుని ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మరొకసారి రాధారంగ మిత్రమండలి మొన్న ఎన్నికల్లో
అద్భుతంగా వర్క్ చేశారు. ముఖ్యంగా కూటమి గెలుపులో మరి పిఠాపురంలో అయితే ధర్మ గారు వెళ్ళి అక్కడే చాలా రోజులు ఆయన ఇంటింటి తిరిగి వర్క్ చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని కనీసం అసెంబ్లీ గేటు తాకనివ్వమని చెప్పినటువంటి వ్యక్తులకి ఇవాళ అపూర్వ మెజార్టీ చూపించినటువంటి ఘనత, 21 సీట్లకి 21 సీట్లు గెలిపించినటువంటి ఘనత, ఇవాళ 175 స్థానాల్లో కూటమికి 164 స్థానాలని గెలిపించినటువంటి ఘనత వంగవీటి మోహన్ రంగా గారి 77 జయంతి సందర్భంగా మరి ఈ రోజున రేవతి సెంటర్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, పెద్దలు, కార్యకర్తలు అందరూ కూడా ఘనంగా ఈ యొక్క నివాళులు అర్పించారు. ఒకటి ఆ రోజుల్లో రంగా గారు కింద స్థాయి నుంచి కూడా చిన్న వయసు నుంచి కూడా పోరాటం చేస్తూ ఎక్కడ అన్యాయం జరిగినా సరే చూస్తా ఊరుకోకుండా ఆయన ఎంతో ఆయన పనిచేసుకుంటూ మరి ఒక కార్పొరేటర్గా, ఒక ఎమ్మెల్యేగా రాష్ట్రం మొత్తంలో ఆయన యొక్క విగ్రహాలు, అభిమానులు పెట్టి ఈ రోజున మరి పోరాటం చేశారు. ఆ రోజున ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఈరిష్తో దేశాలతో ఆయన హతమార్చినప్పటికీ ప్రజల గుండెల్లోంచి మాత్రం ఎవరో ఆయన్ని తీసివేయలేకపోయారు. ఇవాళకి మరి 3 పదులు మరి అయినా కూడా ఇవాళకి కూడా ఇంత ఘనంగా జరుగుతున్నటువంటి నాయకుడు, మహానాయకుడు మరి మోహన్ రంగా గారు. మోహన్ రంగా గారు లేకపోయిన నాయకులు కూడా నీతిగా, నిజాయితీగా, యథార్థంగా మరి ఉండి ఆయన ఆశయాలు నెరవేర్చాలని కోరుకుంటున్నాను. అదే వంగవీటి మోహన్ రంగా ఆయన యొక్క ఆశయాల కోసం నిరంతరం కృషి చేసే తన అభిమానులు 30 సంవత్సరాల పైగా ఆయన మరణించినా కానీ ఈరోజు కూడా కొన్ని లక్షల మంది గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయేటువంటి దానికి కారణం తాను పేదల పట్ల కమిటీతో పోరాటాలు కానీ, తాను నిజాయితీగా ఏ రకంగా పోరాటం చేశాడో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరి గుండెల్లో కూడా చిరస్థాయిగా ఉండిపోయిన పరిస్థితి. అదే రకంగా ఈ రోజున ఆయన పేరు తలంచాలన్నా, ఆయన ఆశయాల గురించి మాట్లాడాలన్నా, దుర్మార్గమైన పాలన కోసం ఎదిరించి పోరాటం చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన బాటలో అనుసరించే ప్రతి ఒక్కరు కూడా మచిలీపట్నంలో కూడా ఎన్నో అరాచకాలు, ఎన్నో అవమానాలకు గురైనటువంటి ప్రజలు చూసాం. వారి తరపున నిలబడి ఈ రోజున అద్భుతమైన విజయం సాధించాం. అదే రంగగారి ఆశయాల కోసం నిలబడి ప్రతి ఒక్కరు కూడా పోరాటాలు చేసి ఈరోజు నిలబడి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రానున్న రోజుల్లో రాధాబాబుకు కూడా మంచి పోస్టులు, అంటే దాదాపుగా మంత్రి పదవి, కేబినెట్ పోస్టులు రావాలని అభిమానులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కోరుకుంటున్నారు. ఆ దిశగా కూడా చంద్రబాబు దివంగత శాసనసభ్యుడు వంగవీటి మోహన రంగా 77వ జయంతిని వాడవాడలా వివిధ పక్షాలు ఘనంగా నిర్వహించాయి. దివంగత శాసనసభ్యుడు వంగవీటి మోహన రంగా 77వ జయంతిని వాడవాడలా వివిధ పక్షాలు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి పలువురు నివాళులర్పించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కులమతాలకు అతీతంగా కృషి చేసిన రంగా చిరస్మరణీయుడని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. చిలకలపూడి సెంటర్లో వంగవీటి రంగా విగ్రహానికి కలయికా సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చలమలశెట్టి నరసింహారావు, చలమలశెట్టి రమణయ్య నాయుడు, పరుచూరి బాబు, ఉదయగిరి సురేష్, నోకల రాధాకృష్ణ, శ్రవణం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా అన్ని వర్గాలకి అభిమాన పాత్రుడు, పేదల పాలిటి పక్షపాతి, ఎవరికి ఎలాంటి అన్యాయం జరిగినా నేనున్నాను అనేటువంటి ఒక సంఘటితత్వానికి ప్రాతిపదికగా ఆంధ్రదేశంలో ఒక వ్యక్తిగా కంటే కూడా ఒక శక్తిగా దాదాపు 40 సంవత్సరాలుగా ఆయన మన ముందు లేకపోయినా కానీ ఆయన ఉన్న కాలంలో పుట్టనటువంటి పిల్లలకు కూడా ఒక చైతన్య శక్తిని రంగా గారు వారసత్వంగా వదిలి వెళ్ళారంటే కేవలం ధర్మం పక్షాన ఉండాలి అనేటువంటి ఆయన యొక్క దక్షత, అన్యాయం జరిగినటువంటి వాళ్ళకి రక్షణ కల్పించాలనేటువంటి లక్ష్యం, పేద ప్రజల పట్ల పక్షపాతంగా ఉండటం, ఆ సందర్భంగానే విజయవాడ ప్రజల ఆశా జ్యోతి అయినటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారి 77వ జన్మదినాన్ని పురస్కరించుకొని చిలకలపూడిలో వేయించేసిన డూగేశ్వరరావు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ రంగా గారి యొక్క
జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన యొక్క స్ఫూర్తితో సేవ సంఘటితం ప్రధానమైన ఉద్దేశంగా ఏర్పాటు చేసుకున్నటువంటి కలయిక ద్వారా ఆయన యొక్క ఉద్దేశాలని, ఆయన యొక్క ఆంతర్యాన్ని మన వరకు ఎంతవరకు చేయగలమనే ఉద్దేశంతో మచిలీపట్నంలో అన్ని వర్గాలు కలిపి ఏర్పాటు చేసినటువంటి ఈ కలయిక ద్వారా రంగా గారి యొక్క ఆశయాల్ని, ఆయన ఆలోచనల్ని మరింత ప్రజలకు చేరువుగా సేవా కార్యక్రమాల ద్వారా ముందుకెళ్ళటానికి ఏర్పడినటువంటి ఈ కలయిక దుష్ట శక్తులు అనాలోచితంగా పేద ప్రజల నాయకుడిని పేద ప్రజలకి దూరం తాత్కాలికంగా చేయగలిగారు. కానీ ఈ రాష్ట్రంలో ప్రజల నుంచి శాశ్వతంగా గుర్తుండేట్టుగా ఆ దుండగులు చేసిన చర్య ఈ ఆంధ్ర రాష్ట్రంలో వంగవీటి మోహన్ రంగా గారిని పర్మనెంట్గా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉండేట్టుగా చేయగలిగారు. నిజాంపేటలోని రంగా విగ్రహానికి జనసేన నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ, బాలశ్రీను, టీడీపీ నాయకుడు మోటమర్రి బాబాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే రంగా గారు ఇన్ని సంవత్సరాలు అయిపోయినా కూడా ప్రజల గుండెల్లోంచి చెరగలేదు అనే అంతానికి ఇదొక నిదర్శనం. ఎందుకు అని కారణం ఏంటంటే ఆయన ఎంతమంది పేదవాళ్ళ కోసమే ఆయన త్యాగం చేశారు, పేదవాళ్ళ కోసమే ఆయన సరిపోవడం జరిగింది. ఎంతటి వాడైనా అన్యాయం చేస్తే మాకు ఎదిరించి మాట్లాడేవాడు. ఎవరినైనా సరే పేదవాళ్ళకి అన్యాయం జరిగితే ఆయన అడ్డంగా నిలబడిపోయి పోరాటాలు చేశారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఒక కౌన్సిలర్గా, ఒక ఎమ్మెల్యేగా, రాష్ట్ర నాయకుడిగా ఆయన కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు వచ్చి మీటింగ్ పెడితే కంట్రోల్ అవ్వట్లేదంటే ఎవరి వల్ల అవుతుందంటే రంగా గారిని పిలవండి, ఆయన రంగా గారు చెయ్యెత్తి ఎవరో మాట్లాడొద్దంటే మొత్తం పెద్దవాడు మొత్తం కామ్ అయిపోయిన పరిస్థితి. అంత మంచి గొప్ప అభిమానం పొందిన నాయకుడు. ఆయన ఎలా ఆశయాలతో బతికాడో, ప్రజల కోసం ఎలా బతికాడో మనందరం కూడా గుర్తుపెట్టుకుని ఆయన ఆశయాల కోసం మనం కూడా పోరాటం చేస్తూ ఆయన నీతి నియమాలుగా మనం కూడా బతకాలని మన నిజాంపేట రంగబొమ్మ దగ్గర ఆయన ఘనంగా నివాళులర్పించి ఆయన యొక్క త్యాగాల్ని అందరం కూడా కొనియాడటం జరిగింది. రంగా గారు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. మరి పేదవాళ్ళ ఇళ్ల పట్టాల కోసం ఆ రోజు నిరాహార దీక్షలు చేసి ప్రభుత్వాన్ని ఎదిరించిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. కార్మికుల సమస్యలపై ఉద్యమాలు పోరాటాలు చేసిన వ్యక్తి రంగా గారు. అంతేకాకుండా ఎక్కడ పేదవారికి ఎక్కడ సమస్య ఉన్నా కూడా రంగా గారు ఉండేవాడు. అందువల్ల వాళ్ళకి ఇన్ని రోజులైనా పోయి ఆయన జనాల హృదయాల్లో ఆయన ఉన్నారు. కాబట్టి రంగా గారి ఆశయాలను మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అయినటువంటి రంగా గారి జయంతి కార్యక్రమాన్ని మరి వారి అభిమానులతో పాటు ఎన్డీఏ కూటమి తరఫున అత్యంత ఘనంగా నిర్వహిస్తూ వారి పేరు మీద అన్నదానాలు, పేదలకు సహాయం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తారు. ముఖ్యంగా మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మరి రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్రరావు గారు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ బోంటపల్లి బాబాప్రసాద్ గారు తదితర నాయకులందరూ కూడా కలిసి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రంగా గారి విగ్రహానికి నివాళులర్పిస్తూ మరి వారి యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లేటటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వాలు చేస్తాయని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నారు. రంగా గారు ఒకటే, జననం ఒకటే ఉండి మరణం లేనటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన వంగవీటి మోహన్ రంగా గారు. ఎందుకంటే వారు రిక్షా కార్మికులకు అండగా ఉండి మరి బడుగు బలహీన వర్గాల్లోంచి ఒక జ్యోతిలాగా వెళ్ళినటువంటి నాయకుడు రంగా గారు. మరి వారి ఆశయాలన్నీ కూడా నేటి ప్రభుత్వంలో కొనసాగుతాయని చెప్పి పేదల కోసం వారు చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్ష వారికి చివరి రోజు కావటం చాలా దురదృష్టకరం. మరి ఇటువంటి సంఘటన జరిగినటువంటి ఈ సమాజంలో మరి అటువంటి వ్యక్తి అయినటువంటి రంగా గారిని మరి ఎక్కడా లేనటువంటి విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రంగా గారికి ఉన్నటువంటి విగ్రహాలు ఏ నాయకుడికి కూడా లేవు. మరి అంటే వారి కీర్తి అజరామరం. బలరామునిపేటలో వెన్న దుర్గా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వంగవీటి రంగా విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాధారంగా మిత్రమండలి అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు, బీజేపీ నాయకుడు పంతం గజేంద్రరావు, ఉదయగిరి సురేష్, మత్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిటి పెన్నిది, కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి సందర్భంగా ఇక్కడ బలరామన్పేటలో
రంగా గారి విగ్రహం దగ్గర రాధారంగ మిత్ర మండలి యూత్ కుర్రోళ్ళు చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం చేశారు ఇవాళ. మరి ముఖ్య అతిథిగా మరి నన్ను మరి పంతం గయ్యేంద్ర మత్యాంకటేశ్వర గారిని మరి ఆహ్వానితులుగా మరి అన్న దుర్గా గారి ఆధ్వర్యంలో, సురేష్ గారి ఆధ్వర్యంలో మరి ఘనంగా ఇక్కడ నిర్వహించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఏదేమైతే ఆనాడు రంగా గారిని కోల్పోయాం, అదే స్థాయి అదే ఇమేజ్ ఉన్న నాయకుడు ఇవాళ మనకు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. రాధారంగ మిత్ర మండలి రాష్ట్ర వ్యాప్తంగా నేను 2 తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడిని. మరి జనసేనకి పూర్తి మద్దతు తెలియజేయడం వల్ల ఇవాళ కూటమి అభ్యర్థుల్ని రాధారంగ మిత్ర రాష్ట్రంలో క్రియాశీలక పాత్ర పోషించి ఆ కూటమి అభ్యర్థులు ఘన విజయానికి మేము దోహదపడతాకి ఎటువంటి సందేహం లేదు. అలాంటిది వంగవీటి మోహన్ రంగా గారు ఎన్నో కార్యక్రమాలు చేసి అట్టడుగునున్న పేదల్ని ఎవరెక్కడున్నారని ఆయన ఇంటి దగ్గరికి వచ్చి తలుపు కొడితే అర్ధరాత్రిని కూడా ఆ కులం ఏ కులం అనేది చూడకుండా అన్ని కులాల వారికి ఆయన హక్కును చేర్చుకున్న ఏకైక వ్యక్తి, మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఇవాళ చూసుకుంటే ఆయన పుట్టింది కాపు కులమే అయినా ఆయన పెరిగింది పుట్టింది కాటూరు. ఈరోజు 77వ జయంతి వంగగారి జయంతి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నాకు 17 సంవత్సరాల వయసున్నప్పుడు రంగగారికి ఆ యాక్సిడెంట్ జరిగి మరణం చెందారు. కానీ ఇప్పుడు జరిగి 50 సంవత్సరాల దగ్గర అవుతున్నా కూడా ఇంకా మా ప్రజల గుండెల్లో యువతకి ఆయన చనిపోయినప్పుడు పుట్టని యువతకు కూడా ఈరోజు కూడా రంగా స్టిక్కర్ వేసుకుని బండి మీద రంగా బొమ్మ వేసుకుని వాళ్ళు తిరుగుతున్నారంటే కారణం ఆయన చేసిన మంచి పనులు. బడుగు బలహీన వర్గాలు అందరినీ కూడా కలుపుకొని చేసి ఆయన చేసింది 3 సంవత్సరాలు అయిన ఎమ్మెల్యేగా అయినా కూడా 30 ఏళ్ళు సీఎంగా చేసినా 40 ఏళ్ళు ప్రధానమంత్రిగా చేసినా కూడా వాళ్ళందరికీ రానంత పేరు వచ్చి ఇవాళ 2 రాష్ట్రాల్లో కూడా దగ్గర 1000 విగ్రహాలు ఉన్నాయంటే అది ఏ విగ్రహం కూడా లేదు, ఒక రంగగారి విగ్రహమే. ఈ విగ్రహమే. ఈ కార్యక్రమానికి పిలిచి ఇక్కడ మమ్మల్ని పిలిచిన దుర్గా గారికి, మన గజేంద్ర గారికి, మన పిల్లడి ధర్మ గారికి, మత్తి వెంకటేశ్వర గారికి కూడా అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే రంగా గారు నిర్మించిన చైతన్య రంగం సినిమా ఒకటి అప్పుడు మేము చూసాము, చాలా ఇదిగా ఉంది. తర్వాత అది ఏమైందో కూడా తెలియదు. ఈ 4వ తారీఖున దాన్ని ప్రింట్ తీసి యూట్యూబ్లో పెడతా అన్నారు. యూఎస్లో కనుక వాళ్ళు వేస్తా అన్నారు. అదే కనుక జరిగితే కనుక అది కూడా మనకు కూడా అందుబాటులో ఉంటే ఇప్పుడు తరం చూసుకునేది ఏంటి ఎలా అనేది తెలుసుకుని మనకి ఇంకా కూడా ఇదొకటి అవకాశం ఉంటుంది. అందుకనే కూడా యూట్యూబ్లో ప్రింట్ కనుక వస్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేసుకున్నాను. జోహార్ విఎం రంగా. అధికార మతంతో ఒక పార్టీ చంపితే ఆయన పేరు చెప్పుకొని వచ్చిన అధికార పార్టీ గంజాయి పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో తులసి మొక్క లాంటి రంగా గారిని బలిగొన్న ఈ రోజుకి ఆయన ఆశించిన అభ్యుదయ భావాలు ఏ పార్టీ పాటించలేదు. ఈరోజు ఇల్లు ఇస్తున్నాం అని అంటున్నారు, కానీ ఆ రోజు పేదల కోసం పేదల స్థలాల కోసం తన ప్రాణాలనే అర్పించిన రంగా గారు ఎలాంటి వారంటే రంగా గారి ఆశయాలు, రంగా గారి సిద్ధాంతాలను వచ్చి రంగా గారి పేరులోని మొదటి మోహన అని మా పెద్దబ్బాయికి పెట్టుకోవడం జరిగింది. రంగా గారంటే మాకు దేవుడు, రంగా గారంటే ఒక శక్తి. ఆ పార్టీకి నేను చెప్పిపోయినా రంగా గారంటే మాకు ఆయన ఒక శక్తి, భక్తి. మేము చేసే యుక్తిలో కూడా ఆయన ఆధారం. అలాగే నా కొడుకు పెద్ద కొడుకు మోహనాన్ని పెట్టుకుంటా కూడా కారణం రంగా గారి పేరే. అలాగే ఈరోజు ఎన్నో పార్టీలు చెప్తున్నా కూడా ఇవన్నీ ఆశయాలన్నీ ఒకప్పుడు రంగా గారు పాటించినాయి. స్త్రీ గురించి, స్త్రీలను వేధించిన ఒక కామందుని నడి బజారులో బట్టలోడు తీసుకొట్టినా కూడా అది ప్రచారం కాలేదు. ఎందుకంటే రంగా గారి మీద దుష్ప్రచారం జరపడం వల్ల జరిగింది. రంగా గారు ఎప్పుడు పేదల పాలిటి పెన్నిది. వంగవీటి రంగా జోహార్, అప్పలి రంగా, అప్పల రంగా, టైగర్ రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ బలహీన వర్గాల ఆశాజ్యోతి విఎం రంగా, జోహార్ పార్టీ పెన్నిది విఎం రంగా, జోహార్ అందరి వాడు విఎం రంగా, జోహార్ జోహార్ విఎం రంగా, జోహార్. వంగవీటి మోహన రంగా ఒక వ్యక్తి కాదు, శక్తి అని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. వంగవీటి మోహన రంగా ఒక వ్యక్తి కాదు, శక్తి అని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. వంగవీటి మోహన రంగా 77వ జయంతి కార్యక్రమాన్ని పట్టణంతో పాటు మండలంలో ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పంచకర్ల సురేష్ను కలుపుకొని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తొలుత మండల పరిధిలోని బల్లిపరు గ్రామంలో రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదనంతరం పట్టణంలోని తోటమూల సెంటర్లో గల రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వరుదు రాము ఆధ్వర్యంలో జరిగిన బైక్ ర్యాలీలో పాల్గొని ఆ సెంటర్లో ఏర్పాటు చేసిన కేకును కృష్ణప్రసాద్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగా ఒక వర్గానికి చెందినవాడు కాదని, అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేశాడని, మరణించి 34 సంవత్సరాలు అయినా
ఇప్పటికీ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. కాగా బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ, ఆయన ఏ ఒక్కరి మనిషి కాదు, మనందరి మనిషి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వారి యొక్క సమస్యల పట్ల పోరాటం చేసి వారి యొక్క అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి వ్యక్తి మరి రంగా గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మనందరం కూడా ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తూ మరి ఏదైతే సమస్యలు ఉన్నాయో, పేద ప్రజలు బలహీన వర్గాలు ఉన్నాయో ఆ సమస్యల మీద వారి యొక్క స్ఫూర్తి తీసుకుని మనందరం కూడా, ముఖ్యంగా యువకులందరూ కూడా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ, వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి వంగవీటి మోహన్ రంగా గారు జన్మదినోత్సవ వేడుకల్ని మన యువ శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ గారి నాయకత్వంలో స్థానిక యువ నాయకులందరూ కూడా ఎంతో వేడుకగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యువకులందరికీ కూడా వంగవీటి మోహన్ రంగా గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మోహన్ రంగా గారు ఎంతో ప్రజాభిమానం కలిగినటువంటి నాయకులు. ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, ముఖ్యంగా బలహీన వర్గాల వారందరూ కూడా బాగుండాలనేటువంటి ఉద్దేశంతో వారి యొక్క జీవన విధానం సాగినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఈరోజు యువతంతా కూడా వారిని ఆదర్శంగా తీసుకుని స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మనం అంతా కలిసి ఏదైతే రాక్షస ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాలు పరిపాలించిందో దాన్ని మనం స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య వర్ధంతిని ఆయన విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య వర్ధంతిని ఆయన విగ్రహం వద్ద ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా R&B గెస్ట్ హౌస్ సెంటర్లో ఉన్న పింగళి వెంకయ్య విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య గారి వర్ధంతి సందర్భంగా ఈనాడు పట్టణ ప్రముఖులతో వారికి ఘన నివాళులర్పించడం జరిగింది. పింగళి వెంకయ్య గారు మరి స్వతంత్ర సమరయోధే కాదు, ఈ దేశానికి ధీటిగా ఉండేటువంటి నాయకత్వం గాంధీ గారితో కలిసి స్వతంత్ర ఉద్యమం చేసినటువంటి వ్యక్తి. గాంధీ గారు చూసిన మేరకు జాతీయ జెండా మరి ఈ దేశాన్ని అవినీతిని చాటి చెప్పే దిశగా ఉండాలనేటువంటి మంచి సంకల్పంతో వారు తయారు చేసి ఈ జాతికి అంకితం చేయటం అనేటువంటిది మన కృష్ణా జిల్లా వాసిగా మనందరూ కూడా గర్వించదగ్గటువంటి విషయం. అదే కాదు, ఆనాడు గాంధీ గారు చేసేటువంటి అనేక కార్యక్రమాల్లో పాలు పంచుకుని ఈ ప్రాంతంలో మరి అనేక మందికి విద్యాభ్యాసం చేసి మరి వారు స్వతంత్ర ఉద్యమమే కాదు, వారి ఖనిజ నైపుణ్యాల్లో కూడా చక్కటి నైపుణ్యం కలిగిన వ్యక్తి. విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతిని నేతాజీ మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతిని నేతాజీ మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ధూళిపాడ శ్రీరామచంద్రమూర్తి, వన్నంరెడ్డి సుబ్బారావు, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్వాతంత్ర పోరాటంలో మడమ తిప్పనే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆ రోజు మన్యంలో ఉన్నటువంటి గిరిజనుల తరఫున పోరాటం మొదలుపెట్టి మొత్తం అంతా కూడా రాష్ట్రం అంతా వ్యాప్తి చెందినట్టు చేసినటువంటి ఘనుడు అయిన అల్లూరి సీతారామరాజు. అంతేకాదు బ్రిటిష్ వాళ్ళు గడగడలాడిపోయారు. ఆయన పేరు చెబితేనే వాళ్ళకి సింహస్వప్నం అయిపోయింది.
ఆయన మిర్చి టపా అని చెప్పి బాణం వేసేవాడు పోలీస్ స్టేషన్లకి. వేస్తే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీసులందరూ కూడా తుపాకులు అన్నీ వదిలిపెట్టి పారిపోయేవాడు. అటువంటి విప్లవీరుడు ఆయన. ఎదురెట్టి పోరాడాడు, వెనకాల నుంచి పోరాడలా. బ్రిటిష్ వాళ్ళతో ఛాతీ ముందుకు పెట్టి పోరాడినటువంటి మహావీరుడు అన్న మన్య వీరుడు. కాబట్టి ఆయన మనకు ఆదర్శం. స్వతంత్ర పోరాటంలో స్వతంత్రంగా నిలబడాలని చెప్పి చేసినటువంటి వ్యక్తి. నేతాజీ మిత్రమల తరపున మేము అందరం కూడా అల్లూరి సీతారామరాజు ఉత్సవాలు చేస్తున్నాము. ఇది ప్రతి సంవత్సరం చేస్తున్నాం, ఇప్పుడు కాదు. అల్లూరి సీతారామరాజు మర్చిపోకుండా ఉండటానికి, ప్రజలందరూ గుర్తుంచుకుంటూ ఉండటానికి ఈరోజు మన రంగా గారిది కూడా ఈరోజు 77వ జయంతి. అది కూడా అల్లూరి సీతారామరాజు వీళ్ళందరూ కూడా ఏంటంటే దేశానికి సేవ చేసిన వాళ్ళందరూ కూడా మంచి రోజుల్లోనే వస్తాయి. అలాగే ఆయన కూడా ఈరోజు మన బుల్లెట్ ధర్మారావు చేయటం, ఆయన ఘనంగా అక్కడ నివాళులు అర్పించి వచ్చారు వీళ్ళందరూ కూడా. ఈరోజు మనం అల్లూరి సీతారామరాజు గురించి చెప్తున్నామంటే రేపు పొద్దున మన పిల్లలకి అందరికీ తెలియాలని చెప్పని, నెక్స్ట్ జనరేషన్ కూడా అందరూ తెలియాలని చెప్పి ప్రతి కార్యక్రమం కూడా మేము చేస్తాం. ప్రతి నాయకుల గురించి, మన పూర్వీకుల గురించి కూడా అందరికీ కూడా ప్రతి కార్యక్రమం చేసి మా అందరికీ ప్రజలకి తెలియజేయాలని చెప్తూ, వెంకటరామరాజు సూర్యనారాయణమ్మ గారుల పుణ్య దంపతులు జన్మించాడు. వాళ్ళ తమ్ముడు గారు సత్యనారాయణరాజు గారు, వాళ్ళ చెల్లెలు సీతమ్మ గారు. ఆయన అక్కడ పుట్టాడు. భీమవరంలో మోగల్లులో ఆయన అంతా కూడా అక్కడ వాళ్ళ బాల్యం అంతా జరిగింది. చిన్నప్పుడే ఆయన తండ్రి గారు చనిపోయినప్పుడు ఈయనకి చాలా కష్టాలు ఎదురైనాయి. కానీ ఆయన ఇచ్చిన ధైర్యం, స్థైర్యం, సాహసం, పౌరుషం, ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం, ఆత్మబలం, ఆత్మగౌరవం భారతీయులందరికీ కూడా వారసత్వంగా ఇచ్చాడు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఎంతో గొప్పది. 1924 మే 7వ తారీఖున విశాఖపట్నం జిల్లా కృష్ణదేవిపట్నం మండలం మంపనే గ్రామంలో బ్రిటిష్ మిలిటరీ కాల్చి చంపబడ్డాడు. ఆయన నేల కొరిగే ముందు కూడా వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అనే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.